నమస్తే. నా పేరు యోగా సుబ్రహ్మణ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపికు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అంటే పురుషులలో వంధ్యత్వం అంటారు దీన్ని. అంగం గట్టిపడకపోవడం, సరిగా సామర్థ్యం లేకపోవడం, కొద్దిసేపటికే మెత్తబడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో ఇప్పుడు జనరేషన్‌లో ఇప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, గట్టిగా నడుముకు బిగించేటటువంటి థైస్‌కి గట్టిగా యేసుకునేటువంటి జీన్స్ ప్యాంట్ల వల్ల కావచ్చు. ఎప్పుడు కూర్చొని చేసేటటువంటి పని అంటే కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇలా ఉండడం వలన మగవాళ్ళలో పురుష శక్తి అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంగస్తంభన సమస్య అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఈ మనకు ఈ మధ్య కాలంలో ఒక నివేదికను మనం చూస్తే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పురుషుల్లో సాఫ్ట్‌వేర్ పనిచేసేటటువంటి పురుషుల్లో 30%కు పైగా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉందని చెప్పేసని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో, దీనికి కారణాలు మనం అనుకున్నట్టు పిజ్జాలు, బర్గర్‌లు, సాచురేటెడ్ ఫుడ్సు, జంక్ ఫుడ్సు, దాని తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎప్పుడు కూర్చొని పనిచేయడం. ఇక్కడ పెల్విక్ రీజియన్‌లో సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ ఫ్లో అనేది బాడీలో మంచిగా ఫ్లో అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్‌లో చైర్ పైన ముఖ్యంగా ఈ యొక్క కూర్చొనున్నామంటే ఈ పెల్విక్ ఏరియాలో పెల్విక్ గర్డ్‌ల్ ఏదైతే ఉందో జెనిటల్ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వలన ఒకవేళ ఎరెక్ట్ అయినా కూడా తొందరగా రతి కార్యక్రమంలో ఒక 1, 2 మినిట్స్‌లో మెత్తబడిపోవడం, మళ్ళీ ఎరెక్ట్ కాకపోవడం, లేదా అసలే మూడ్ రాకపోవడం. ఒకవేళ మూడ్ వచ్చినా కూడా కొద్దిసేపటికే అది తగ్గిపోవడం. అలా చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. దీనికి యోగాలో, హఠయోగంలో అత్యంత అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మనం ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు. ఆ ముద్రల్లో కూడా వజ్రోలి అనే అత్యంత అద్భుతమైన ముద్ర మనకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కూడా పనిచేస్తుంది. ఈ వీటిల్లో ముఖ్యంగా ఈ పెల్విక్ రీజియన్‌కి ఎక్సర్సైజు వీటికి పరిష్కారం ఏంటంటే ముఖ్యంగా బాడీని ఫిట్‌గా పెట్టుకోవాలి. ఖచ్చితంగా రోజులో మినిమమ్ 20 నిమిషాలు సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలైతే చేయాలి. లేదా ఒక 20 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. టైం ఉన్నవాళ్ళు, వెసులుబాటు ఉన్నవాళ్ళు 1-2 అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ గనక చేస్తే సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు ఇవి గనక సాధన చేస్తే జీవితంలో ఎప్పుడూ కూడా 90 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాలు వచ్చినా కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి లేకుండా ఉంటుంది. ఎందుకంటే పురుషుడు తన చివరి శ్వాస వరకు కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలను కలిగి ఉండేటటువంటి ఇది మనకు ఆ నేచర్ మనకిచ్చింది. ఆ నేచర్ ఇచ్చినటువంటి ఆ శక్తి సామర్థ్యాలను మనం సరైన దారిలో ఉపయోగపెట్టుకోకుండా కేవలం మన అజ్ఞానంతోటి మనకు మనమే తెచ్చుకునేటివే రోగాలు. ఎందుకంటే నేచర్ ఎప్పుడు కూడా రోగాన్ని ఇవ్వదు శరీరానికి. మనం ఆ నేచర్‌కి అగెయిన్స్ట్‌గా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో మనకు ఆటోమేటిక్‌గా రోగరహితం అవుతుంది శరీరం. సో, వీటికి ముఖ్యమైనటువంటి కొన్ని ఆసనాలు నేను ఈ యొక్క ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య ఉన్నటువంటి వాళ్ళకి నేను కొన్ని ఎక్సర్‌సైజులు ఇప్పుడు చెప్పబోతున్నాను. వాటిని సాధన చేస్తే కొంతవరకు బెటర్ అవుతుంది. ఇంకా ఎక్కువ సాధనలు నేర్చుకోవాలన్నా, లేదంటే మీకు ఇవి చేసిన దానివల్ల ప్రయోజనం కలగలేదు, ఇంకా నాకు ఫలితం ఎక్కువగా కావాలన్నటువంటి వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను దానికి సంబంధించినటువంటి ఎక్సర్‌సైజులు ఇంకా చెప్తాను. ఇందులో కొన్ని ఎక్సర్‌సైజులు చెప్తాను. కొన్ని ఆసనాలు కలిపి ఎక్సర్‌సైజులు, ఆసనాలు ఈ రెండిటి ద్వారా మనకు పెల్విక్ రీజియన్‌లో ఏ విధంగా బ్లడ్ సర్క్యులేషన్, జెనిటల్ ఏరియాకి, అంగ ప్రదేశానికి రక్త ప్రసరణ అధికం కావడానికి, అక్కడ ఉన్నటువంటి నెగెటివ్ బ్లాక్స్ రిలీజ్ అయిపోవడానికి కొన్ని ఎక్సర్‌సైజ్ చెప్తాను. వాటిని మీరు సాధన చేయండి. అందరూ సాధన చేయొచ్చు. వీటిల్లో ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఏమీ ఉండవు దీనికి. ఫస్ట్‌ది బటర్‌ఫ్లై. 2 అరికాళ్ళను ఆనిచ్చి కాళ్ళని దగ్గరకు తీసుకోవాలి. ఒకవేళ దగ్గరకు రాని వాళ్ళు కొంచెం దూరంగా కూడా పెట్టుకోవచ్చు. బ మన సీతాకోక చిలుక ఏ విధంగా అయితే ఎగిరేటప్పుడు తన రెక్కల్ని ఆడిస్తుందో ఆ విధంగా మన కాళ్ళని ఆడించాలి. ఇలా
ఒక 2 నిమిషాలు చేయాలి. దాని తర్వాత 2, 3 నిమిషాలు చేయొచ్చు. దాని తర్వాత ఇది శిశుక్రియ అంటారు. దీన్ని కూడా ఒక 2, 3 నిమిషాలు చేయొచ్చు. సమయభావం వల్ల నేను తక్కువ చేస్తున్నాను. మీరు ఒక 2, 3 నిమిషాలు చేయండి. దాని తర్వాత కాలు మార్చి శిశుక్రియ. ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషను పెల్విక్ రీజన్లో అంటే జెనిటల్ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషను పెరుగుతుంది. దాని తర్వాత పాశాసన. నేను సైడ్కి తిరిగి చేస్తాను, చూడండి ఒకసారి. పాశాసన ఇది ఒక 50 వరకు చేయొచ్చు, 50 నుంచి 100 వరకు. దాని తర్వాత మాలాసన. ఇలా మూమెంట్ ఇవ్వాలి. ఇది కూడా మినిమం 50 సార్లు, మ్యాక్సిమం 100 సార్లు చేయొచ్చు. నేను ఒక 5-6 సార్లు 10 సార్లు అట్లా చేస్తాను. ఇది చేసే పద్ధతి అయితే ఇలా. దీని తర్వాత కొన్ని నెక్స్ట్ ఎక్సర్సైజు ఇలా చేతులు ఇలా ముందు పెట్టుకోవాలి. మోకాళ్ళు 2 దగ్గర కానిచ్చి 2 చేతులు మధ్యలో ఉంచుకోవాలి. ఒకసారి ఇటువైపు, ఒకసారి అటువైపు. దాని తర్వాత ఇది కూడా ఒక 20 సార్లు మినిమం 100 సార్లు వరకు మ్యాక్సిమం చేయొచ్చు. 20 నుంచి 50 వరకు చేస్తే సరిపోతుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో దీని తర్వాత ఇలా ఒక 20 సార్లు. దాని తర్వాత లెఫ్ట్ ఒక 20 సార్లు. తర్వాత 2 కలిపి ఒక 20 సార్లు. దాని తర్వాత కాళ్ళని కొంచెం వెడల్పు చేసి మోకాల్ని నేలకి టచ్ చేయాలి. ఇది ఒక 20 సార్లు, 20 నుంచి 50 వరకు చేయొచ్చు. దీని తర్వాత మండూకాసనం. ఇలా ఒక 2 నిమిషాల పాటు మండూకాసనంలో కూర్చోవాలి. మీరు కావాలంటే చూడండి, ఇంకా నిలబడే ఆసనాలు కొన్ని ఉన్నాయి, పడుకునే ఆసనాలు కొన్ని ఉన్నాయి, బోర్ల పడుకునేటివి, వెల్లెకల పడుకునేటివి, తర్వాత నిలబడి చేసేటివి, ఇంకా కూర్చునే ఆసనాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆసనాలు ఎక్సర్సైజులు కలిపి నేను డిజైన్ చేసినటివి. ఇవి చేస్తే మీకు ఎంతటి అంగస్తంభన సమస్య ఉన్నా సరే మన ఇనప రాడ్లాగా అంగం తయారవుతుంది. ఇది నా స్వానుభవంతో చెప్తున్నాను. ఎంతోమందికి నేర్పించాను, వాళ్ళు కూడా రిజల్ట్ అయితే చాలా బాగుంది. సో ఈ ఎక్సర్సైజులు చేయండి. ఇంకా మీరు నేర్చుకోవాలంటే నాకు కాల్ చేస్తే నేను నేర్పిస్తాను. సో దీంతో పాటు కొన్ని ఆహార నియమాలు కూడా మార్చాలి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు ఆహార నియమాలు కూడా కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, బాదాము, తర్వాత జీడిపప్పు, ఇలా కొన్ని దోస గింజలు, ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి. తర్వాత అశ్వగంధ రెగ్యులర్గా వాడాలి. అశ్వగంధలో ఉన్నటువంటి ఏంటంటే అశ్వగంధ సప్తధాతువుల్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, సప్తధాతువులకి పుష్టినిస్తుంది. అశ్వగంధ
చూర్ణంలో గానీ, లేహ్యంగా గానీ మీరు ఎట్లైనా వాడండి. జీవితాంతమైనా వాడొచ్చు. ఎందుకంటే పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అంటారు. ఈ అశ్వగంధాన్ని తెలుగులో పెన్నేరుగడ్డ అంటారు. అంటే అశ్వగంధ తీసుకుంటే ఇంకా ఏ వ్యాధి ఇంత ప్రతి వ్యాధికి అది పనిచేస్తుంది. కాబట్టి అశ్వగంధాన్ని మనం రెగ్యులర్‌గా వాడాలి. తర్వాత శిలాజిత్ బాగా పనిచేస్తుంది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి. తర్వాత మెడిసిన్స్‌లో యష్టిమధు, గసగసాలు, తర్వాత లవంగాలు ఇంట్లో ఉండే వాటిల్లో, తర్వాత గుల్కంద్, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో. ఇవన్నీ కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మనకు అంగస్తంభనకి ఉపయోగపడతాయి. పోతే ఆహారంలో ఈ వేసవిలో పుచ్చకాయని చాలా బాగా రెగ్యులర్‌గా పుచ్చకాయని తినండి. పుచ్చకాయ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు తినండి. ఎందుకంటే పుచ్చకాయ చాలా అంగస్తంభన సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది. రెండోది అరటిపండు. అరటిపండు రోజు ఆహారంలో ఉండే విధంగా చేసుకోండి. అరటిపండులో ఉండేటటువంటి పదార్థాలు, పుచ్చకాయలో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మన అంగస్తంభన సమస్యకి, అంగస్తంభనకి, ప్రేరణకి ఉపయోగపడతాయి. మనకు ఈ జంక్ ఫుడ్డు ఆపేసేయండి. ఫ్రూట్సు, వెజిటబుల్సు, చిరుధాన్యాలు, ఇవన్నీ కూడా మనకు శరీరానికి పుష్టినిచ్చి అంగస్తంభన సమస్యని అరికట్టడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు మన రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్లు యోగాసనాలు, ప్రాణాయామాలు చేసుకుంటే అందరూ కూడా ఈ యొక్క అంగస్తంభన సమస్య నుంచి బయటపడొచ్చు. సరే, అందరూ దీన్ని చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.